ఆయన పేరుని తప్పుగా ఉపయోగించుకోవడం కానీ అటువంటి చాలా జరుగుతున్నాయి, మార్పింగ్లు జరుగుతున్నాయి. ఆయన మీద చాలా అంటే అసభ్యంగా వ్యాఖ్యలు చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ కోర్టులో దీని విషయంలో కేసు ఫైల్ చేయడం జరిగింది. అదండి, ఇది జనరల్ గా జరిగిదా, ఎవరైనా కుట్రపూరితంగా ఆయన అటాక్ చేస్తున్నారా? అది ఇక్కడ పాయింట్. వాయిస్ కట్ అయింది. కుట్రపూరితంగా ఎవరైనా అటాక్ చేస్తున్నారా? అది మామూలు సోషల్ మీడియాలో కొంతమందికి ఉంటుంటుంది కదా పైచ్యం, అలాగా చూపించుకుంటున్నారా? అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కొంతమంది వ్యతిరేక వర్గాలకే కాకుండా దేశం మొత్తం మీద చాలా కీలకమైన విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు కానీ ఆయన ప్రస్తావించిన అంశాలు కానీ చాలా మంది ఆయనకి వ్యతిరేక వర్గం తయారైంది సార్. అంటే ఒక ధర్మం మీద ఒక మాట్లాడినప్పుడు మన తిరుపతి లడ్డూ విషయంలో అక్కడ ఆ రోజు ఆయన చేసిన కామెంట్స్ కానీ, ఏదైతే తమిళనాడులో సనాతన ధర్మాన్ని వైరస్ తో పోల్చి వాళ్ళు చేసిన కామెంట్ల మీద ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడం కానీ ఆ విధంగా చాలా మందికి ఆయన శత్రువు అయ్యారనే చెప్పొచ్చు. అయినా కూడా తను ఒక నమ్మిన ధర్మం మీద ఒక స్టాండ్ మీద నిలబడి మాట్లాడే వ్యక్తి. ఆయనకి వ్యతిరేకంగా చాలా మంది సోషల్ మీడియాలో కానీ ఆయన డిఫేమ్ చేయడానికి కానీ ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఆయన ఈ విధంగా చర్యలు తీసుకోవడానికి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఉందనా మీకు అనుమానాలు?